నమస్కారం. ఈరోజు సాయంకాలం 5:25 దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో నుంచి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే దేవగురువైనటువంటి బృహస్పతికి మిథున సంక్రమణం జరుగుతున్నటువంటి రోజు. దేవగురువు బృహస్పతికి సంక్రమణం జరిగే రోజు కాబట్టి గురు బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే దేవగురు అయిన బృహస్పతికి సంబంధించిన ప్రత్యేకమైన గురుగాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పాటించాలి. ఆ శక్తివంతమైన గురుగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. దీని గురుగాయత్రి మంత్రం అంటారు. గురువు కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి సంక్రమణం చేస్తున్నాడు, మారుతున్నాడు. కాబట్టి గురు సంక్రమణం సందర్భంగా ఈ గురుగాయత్రి మంత్ర జపం దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అయితే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో కానీ 5వ రాశిలో కానీ 7వ రాశిలో కానీ 9వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ గురువు సంచారం ఉన్నట్లయితే అలాంటి గురువు సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు గురువు కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించటం వల్ల, ఈ సంక్రమణం వల్ల 12 రాశుల్లో 5 రాశుల వాళ్ళకి ఈ గురు సంక్రమణం అనేది విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తోంది. ఈ అదృష్టం అనేది 2026 జూన్ 1వ తేదీ వరకు ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ మిథునంలో ఉన్న బృహస్పతి కర్కాటకంలోకి ఉదయం 6:30 ప్రవేశిస్తాడు. జూన్ 2 ఆ మార్పు జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రాశుల్లో 5 రాశుల వాళ్ళకి ఈ గురు సంక్రమణం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వాటిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఈ బృహస్పతి సంక్రమణం అనేది 2వ స్థానంలో జరుగుతోంది. కాబట్టి జూన్ 1వ తేదీ వరకు కూడా వృషభ రాశి వాళ్ళకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆ తర్వాత ఈ గురు సంక్రమణం వల్ల అదృష్టం పట్టే 2వ రాశి కుంభరాశి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఈ దేవగురువు బృహస్పతి సంక్రమణం 5వ స్థానంలో జరుగుతోంది. పంచమ స్థానంలో జరగటం వల్ల సంతానం లేని కుంభరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది. భగవద్ అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి 2026 జూన్ 1 వరకు కుంభరాశి వాళ్ళకి ఈ గురు సంక్రమణం అనేది పంచమంలో అద్భుతంగా యోగిస్తుంది. ఆ తర్వాత 3వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గురు సంక్రమణం 7వ స్థానంలో జరుగుతోంది. సప్తమ స్థానం అంటే అది వివాహ స్థానం, దాంపత్య స్థానం. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి 2026 జూన్ 1వ తేదీ వరకు వివాహ సమస్యలు ఉండవు. పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతాయి. ఆ తర్వాత ఈ గురు సంక్రమణం అద్భుతంగా యోగించే 4వ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ గురు సంక్రమణం అనేది భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఏర్పడుతోంది. భాగ్యస్థానం అంటే అది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసే స్థానం. అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం తులారాశి వాళ్ళకి తొందరగా అందుకోగలుగుతారు. దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. అనుకున్న ప్రతి పనిని తులారాశి వాళ్ళు 2026 జూన్ 1 వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత ఈ గురు సంక్రమణం వల్ల అదృష్టం కలిసి వస్తున్నటువంటి 5వ రాశి సింహరాశి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఈ దేవగురు బృహస్పతి సంక్రమణం 11వ స్థానంలో లాభస్థానంలో ఏర్పడుతోంది. ఈ లాభస్థానాన్ని ఏకాదశ స్థానం అంటారు. చాలా మంచి స్థానం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ప్రతి విషయంలో కూడా 11వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు సాయంకాలం 5:25 నుంచి 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి మిథునంలో వక్రించి ఉన్నాడు. కాబట్టి వక్రించి వచ్చినప్పుడు ఏ గ్రహమైనా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలు అందుకోబోతున్న 5 రాశుల వాళ్ళు వృషభ రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, తులారాశి, సింహరాశి. అలాగే గురువుకి జ్యోతిష శాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన దృష్టి కూడా ఉంది.
దాన్ని అర్ధపాద దృష్టి అంటారు. అంటే గురువు తానున్న చోటు నుంచి 5వ దృష్టితో 9వ దృష్టితో ఇంకొక రాశిని చూస్తూ ఉంటాడు. మిథునంలో ఉన్నటువంటి గురువు తులారాశిని 5వ దృష్టితో చూస్తున్నాడు, కుంభరాశిని 9వ దృష్టితో చూస్తున్నాడు. అంటే తులారాశికి కుంభరాశికి గురువు ఇచ్చే ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయి. ఎందుకంటే గురువు సంచారం మాత్రమే కాదు, గురు దృష్టి కూడా అద్భుతంగా ఉంది. గురువు అర్ధపాద దృష్టి, 5వ దృష్టి 9వ దృష్టి అనేది తులారాశికి కుంభరాశికి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే గురువుకి సప్తమ దృష్టి కూడా ఉంది. ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది. గురువు 7వ దృష్టితో ధనుసు రాశిని చూస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు కూడా ఈ లాభం అనేది రెట్టింపు అవుతుంది. అయితే మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గురుబలం పెరగటానికి ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 2026 జూన్ 1 వరకు ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. అలాగే గురుబలం పెరగటానికి 2026 జూన్ 1 వరకు వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిగి గోమాతకు తినిపించటం, లేదా కేజింబావు శనగలు గురువారం పూట పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. ఇవన్నీ చేయలేని వాళ్ళు రోజు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని స్నానం చేయటం, తడి పసుపు లేదా తడి గంధం నుదుటన బొట్టులా ధారణ చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దేవగురువైన బృహస్పతి కర్కాటకంలోంచి మిథున రాశిలోకి వక్రించి సంక్రమణం జరిగేటటువంటి రోజు సందర్భంగా ఏ గురుగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము. మరి సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. అలాగే గురువు అనుకూల ఫలితాలు ఇచ్చే 5 రాశులు కాకుండా మిగిలిన రాశుల వాళ్ళకి గురుబలం సంపూర్ణంగా కలగాలంటే ప్రతిరోజు ఏ మంత్రం జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం బృం బృహస్పతయే నమః మంత్ర జపం చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.